వెల్కమ్ బ్యాక్ టు మై సహృద ఫ్రూటీ ఛానల్. సో ఈరోజు ఈ బ్లాగ్ వచ్చేసండి, మమ్మీ ఆపుతావా కొంచెం. గైస్, ఇప్పుడైతే నేను స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను, ఎందుకంటే ఒక రిజిస్ట్రేషన్ ఉందన్నమాట, సిబిఎస్ఈ రిజిస్ట్రేషన్. దానికోసం యాక్చువల్లీ వాళ్ళు టైం స్లాట్ ఇచ్చింది ఏంటి అంటే 9కి ఇచ్చారు, కాకపోతే మాకు కొంచెం లేట్ అయ్యేసరికి మేమైతే అక్కడ 11 o'clock వరకు ఉండాలి అనేసి 10కి స్టార్ట్ అయిపోయాం స్కూల్ దగ్గర. సో అక్కడికి వెళ్ళాక అక్కడ ఫామ్ ఫిల్అప్ చేసి ఇంకో కొంచెం వేరే సహృద లైక్ ఫీ పే చేసేది అదంతా కంప్లీట్ చేసేసుకుంటే అయిపోతుంది ఒకేసారి, మళ్ళీ వెళ్ళే అవసరం ఉండదని చెప్పేసి ఆలోచించాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు మా మమ్మీకి అదే లైక్ టీత్ పళ్ళు పీకిచ్చాలన్నమాట. యాక్చువల్లీ నాకు కాదు, అది డెంటల్ క్లినిక్కి వెళ్ళాలి సహృద కోసమనే. ఇప్పుడైతే వీఆర్ ఆన్ ది వే, వెళ్తున్నాము స్కూల్ దగ్గరికి. మమ్మీ డ్రైవింగ్ చేస్తున్నారు. సో ఇలా అంటే సాటర్డే కాబట్టి ట్రాఫిక్ తక్కువ ఉంది, తొందరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. మనకు తెలిసిన విషయం, హైదరాబాద్లో ట్రాఫిక్ అంటే ఎక్కువ ఉంది. అంటే టైం 10 అనే కూడా 12 అవ్వచ్చు. సో నా టైం బాగుంది, ట్రాఫిక్ లేదు. స్కూల్లో ఈ వర్క్ అయిపోవడంతోనే అటు వెళ్ళాలి. ఇప్పుడు తీసుకుంటే నువ్వు ఊపిరి మోసుకుంటాను. ఇప్పుడే స్కూల్ దగ్గరికి వచ్చాము. సో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుగుతాం. సో ఇప్పుడే అయిపోయింది గైస్ రిజిస్ట్రేషన్ అనేది. వెళ్తున్నాము, చాలా ఎండగా ఉంది బయట. మీకు మా వాయిస్ వినిపిస్తుందో లేదో, ఎందుకంటే ఇక్కడ మొత్తం వెహికల్స్ చాలా ఉన్నాయి, అందుకోసమే. చాలా తక్కువ ఉంది ఈరోజు ట్రాఫిక్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే డెంటల్ దగ్గరికి వెళ్ళాలి, డెంటల్ హాస్పిటల్కి. అక్కడికి వెళ్ళాక సహృదకి ఏం చేయించుకుంటుంది టీత్ అనేది మీకు చూపించేస్తుంది. సో నేనైతే స్కూల్లో ఎంత టైం పడుతుందో ఫామ్ ఫిల్అప్ చేయడానికి, ఫీ పే చేయడానికి, పేరెంట్స్ ఎక్కువ ఉన్నారేమో అని చెప్పేసి ఆలోచించా. రోజంతా క్లీన్ చేసుకోవాలనుకుంటాం, ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి. ఇప్పుడు మనకి ఇల్లు నీట్గా ఉంటేనే మనకి అంటే మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. కొంచెం పిచ్చిగా ఉన్న పిల్లలు అల్లరి చేస్తారు, పడేస్తారు. అది కాకుండా ఇప్పుడు సీజన్ ఏంటంటే రెయినీ సీజన్ కాబట్టి మనకు చిన్న పురుగులు లాంటివి కూడా వస్తాయి ఇంట్లోకి. డోర్స్ మనం ఎంత లాక్ చేసుకొని పెట్టుకున్నా కూడా అవి ఖచ్చితంగా ఎక్కడో ఒక చిన్న గ్యాప్ ఉన్నా కూడా అందులోకి వెళ్ళి వచ్చేస్తాయి. సో మనం ఎంత క్లీన్ చేసుకుందాం మంచిగా అని చెప్పేసి అనుకున్నా, మనం మాప్ చేసినా కూడా దానికి అంటే కనిపించనివి బ్యాక్టీరియా, డస్ట్ అనేవి చాలా ఉంటుంది. మంచిగా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది మనం క్లీన్ చేసుకోవడం. అందుకే నేనైతే అమెజాన్ నుండి ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాను, అదేంటో మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇదే అగారో గ్రాండ్ బెడ్ వాక్యూమ్ క్లీనర్. అగారో వాక్యూమ్ క్లీనర్ వచ్చేసి మనకి 400 watts మోటార్తో వస్తుంది. ఇది వచ్చేసి మనకి 12K PA పవర్ఫుల్ సెక్షన్తో ఉంటుంది. దీన్ని వాడడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రాపర్గా మీకు, ఎందుకనంటే నాకు కూడా కొంచెం పేషెన్స్ లేదు, లంచ్ టైం అవుతుంది. ఇది మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దీనికి వచ్చేసి మనకైతే ఇక్కడ పవర్ బటన్ ఇచ్చారు అండ్ ఇక్కడ యారో మార్క్ ఇచ్చారు. యారో మార్క్ ఏంటంటే మనం దీన్ని ఇక్కడ ప్రెస్ చేసి పట్టుకుంటే ఈ డస్ట్ ట్యాంక్ అనమాట, ఈ డస్ట్ ట్యాంక్ ఓపెన్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి, జస్ట్ ఇలా. ఇది డస్ట్ ట్యాంక్. ఇది అంటే మనం క్లీన్ చేసేటప్పుడు ఇది ఆన్ చేసుకుంటే ఆ డస్ట్ అనేది ఇందులో ఫామ్ అయిపోద్ది. ఈ డస్ట్ ట్యాంక్ వచ్చేసి మనకి 350 ml అనమాట. ఇక్కడ మనకి 2 సింబల్స్ ఇచ్చారు, లాక్ అండ్ అన్లాక్ చేసుకోవడానికి. ఇప్పుడు చూడండి, మనం ఇలా ఓపెన్ చేసేస్తే ఇందులో ఒక ఫిల్టర్ ఇచ్చారు. దీనికి మనం డస్ట్ అనేది క్లీన్ చేసుకునేటప్పుడు ఆ డస్ట్ అనేది ఇందులోకి ఫామ్ అవుతుంది కాబట్టి అది ఏంటంటే దీనికి సింబల్స్ ఇచ్చారు చూడండి, మ్యాక్స్ లెవెల్ వరకు. ఈ లెవెల్ వరకు వచ్చాక, ఆ డస్ట్ అనేది ఈ లెవెల్ వరకు వచ్చాక మనం ఈ ట్యాంక్ని క్లీన్ చేసుకోవాలన్నమాట. సో మళ్ళీ ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకొని ప్లేస్ చేసుకోవాలి. సో ఇది ఇలా పెట్టేసుకొని లాక్ చేసుకొని, ఇది లాక్ అయిపోయింది చూడండి. ఇప్పుడు దీన్ని ప్లేస్ చేసుకోవడమే ఇలా. సో మనం డస్ట్ క్లీన్ చేస్తుంటే క్లియర్గా కనిపించడానికి మనకి ఇక్కడ LED లైట్స్ అనేటివి ఇచ్చారు చూడండి. సో మనకి ఈ వాక్యూమ్ క్లీనర్కి 2 sides వెన్స్ ఇచ్చారు, ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ కూడా. ఎందుకనంటే సేఫ్టీగా ఉండడం కోసం. సో మనం ఈ వాక్యూమ్ క్లీనర్ను వాడేటప్పుడు ఓవర్ హీట్ అయితే దానికి అదే ఆటోమేటిక్గా అది ఆఫ్ చేసేసుకుంటుంది. సో దీనికి మనం బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకి అల్ట్రా స్టెరిలైజేషన్ కోసం UV ల్యాంప్ కూడా ఇచ్చారు. రిమూవ్ బ్యాక్టీరియాస్, ఎలిమినేట్ మీట్స్, కంప్లీట్ సేఫ్టీ యూజ్ ఇది మనకి. సో మనకి ఇక్కడ 3 wheels ఇచ్చారు. ఈ వీల్స్ ఏంటంటే మనం యూజ్ చేసినప్పుడు ఈజీగా మూవ్ అవ్వడానికి. ఇది వచ్చేసి హ్యాండిల్ సింబల్ బటన్. మనకి ఏంటంటే ఇది ఆన్ చేస్తే వైబ్రేట్ అవుతుంది. వైబ్రేషన్ వచ్చినప్పుడు ఎక్కువ డస్ట్ ఉన్నప్పుడు మనకి క్లియర్గా క్లీన్ చేయడానికి ఈ బటన్ ఆన్ చేసుకోవచ్చు. సో ఈ కేబుల్ చూసారా, మనకి చాలా లెంత్ ఇచ్చారు. ఎందుకనంటే మనకి సాకెట్ ఎంత లాంగ్గా ఉన్నా కూడా పెట్టుకోవడానికి ఈజీ అవుతుంది. సో ఇప్పుడు మనం ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం.
ఇక్కడ పవర్ బటన్ ఆన్ చేస్తున్నాను నేను. ఇప్పుడు సోఫా క్లీన్ చేస్తా, చూడండి ఎట్లా పరిచిందో. బుక్స్ అన్నీ చదువుకుంటుంది, ఎగ్జామ్స్ కదా. సో లాస్ట్ ఎగ్జామ్, ఒక ఎగ్జామ్ అయితే ఇంకా అయిపోతుంది ఎగ్జామ్స్ అన్నీ. రాగానే తినేసి చదువుకుంటుంది. ఇప్పుడు ఒక్కసారి సోఫా చూద్దాం ఎట్లా క్లీన్ అవుతుందా. సో ఇప్పుడు ఇది ఎలా క్లీన్ చేసిందో, ఆ డస్ట్ ఎంత వచ్చిందో చూద్దాం దీన్ని ఓపెన్ చేసి. జస్ట్ నేను కొంచెం వరకే చూపించాను కాబట్టి ఇలా ఉంది. సోఫాలు, బెడ్స్, మ్యాట్స్ ఏవైనా క్లీన్ చేసుకోవచ్చు పిల్లోస్ కండి. అలాంటప్పుడు మనకి ఏంటంటే మనం క్లీన్ చేసుకుంటే ఓకే క్లీన్ అయిపోయింది అని అనుకుంటాం, కానీ చిన్న చిన్నది కనిపించని డస్ట్ అనేది చాలా ఉంటుంది. సో చూసారు కదా మీరు ఎంత సన్నగా ఉందో ఆ డస్ట్ అనేది. సో దాన్ని కూడా క్లియర్గా క్లీన్ చేస్తుందంటే రియల్లీ గుడ్ అని చెప్పుకోవచ్చు యాగోరా ప్రోడక్ట్ అయితే. సో దీన్ని అయితే మంచిగా క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్, నాకైతే చాలా ఈజీ అనిపించేసింది ఇది. సో నేనైతే ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. మీకు యాగోరా గ్రాండ్ బెడ్ వాక్యూమ్ క్లీనర్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, గో అండ్ చెక్అవుట్. అండ్ ఈరోజైతే ఈ వ్లాగ్ ఇలా అయిపోయింది కదా. సహృద్ అయితే మంచిగా అంటే టైర్డ్ అయిపోయింది చెప్తున్నాను కదా, అంటే స్కూల్కి వెళ్ళొచ్చి తిరిగేసి వచ్చేసరికి ఆకలేసింది, తినేసింది, అంతే ఇంకా చదువుకుంటుంది. సో ఇప్పుడు నేను కూడా కొంచెం ఫ్రెష్ అప్ అయి తినేసేయాలి. లేకపోవడం వల్ల అయితే చాలా తొందరగా వచ్చేస్తున్నాం. ఈరోజు సాటర్డే అసలు ఎంత ఫ్రీగా వెళ్ళిపోతున్నాం అంటే, అయితే హాస్పిటల్ దగ్గరలోనే ఉన్నాం, దగ్గరికి వచ్చేసాం. చూద్దాం, డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి కదా ఏమంటారో దానికి. అంటే ఒక క్యావిటీ పెయిన్ అవుతుందని ఎప్పటి నుంచో అంటుంది సహృద. సరే ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాను, కానీ ఏదో ఒక వర్క్లో ఉండి మర్చిపోయినట్టు అవుతుంది. కానీ ఒకసారి చూపించేస్తే ఓ పని అయిపోతుంది, దాంతో లొల్లి పోతుందని చెప్పేసి వెళ్దామని అయితే తీసుకొస్తున్నాను. అంటే ఇప్పుడైతే ఫామ్ తీసుకొని ఫిల్అప్ చేస్తుంది అది, డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి. చూద్దాం ఏమంటారు తన టీత్ గురించి. సో అంటే సహృద టీ తాగుతుంది ఎప్పుడో ఒకసారి ఈవినింగ్ టైంలో, స్కూల్ నుండి వచ్చాక హెడేక్ వస్తుంది మమ్మీ అని అంటే మస్తు యాక్ట్ చేస్తుంది అనమాట ఇలాంటివి అయితే. సో ఇప్పుడైతే మేము డాక్టర్ దగ్గరికి వచ్చాము. టీ తాగొద్దు అని చెప్పేస్తే వినదు, అంటే ఎప్పుడో ఒకసారి తాగుతుంది, కానీ అది కూడా మొత్తానికి తాగకూడదు, మానేసేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ విషయం అయితే డాక్టర్కి డెఫినెట్లీ చెప్తాను సహృద, ఓకేనా? పరువు తీయడం కాదు, నీ టీత్ బాగుండాలి. టీ తాగామనుకో హెల్త్కి మంచిది కాదు, సో తాగకూడదు పిల్లలు. Guys, we should not trust parents. We should not trust parents. ఎందుకే? ఎందుకంటే వాళ్ళు మన ముందర చెప్పను అంటారు కానీ డాక్టర్స్ ముందు చెప్పేస్తారు. సో ఇప్పుడైతే వచ్చేసా భయం వేస్తుంది, అందుకే ఏం మాట్లాడతలేదు, మెల్లమెల్లగా మాట్లాడుతుంది, అట్లా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారు అక్కడ నీకు? ఇప్పుడు ఎక్స్రే తీస్తారా? ఓకే, ఎక్స్రేనంట ఫస్ట్ అయితే. చూసుకో ఆ సిస్టంలోని టీత్ ఎలా ఉన్నాయి అనేది. ఎక్స్రే అయ్యాయి, దా రొటేట్ అయ్యేది నువ్వు కాదు, అర్థమైందా? చూడు ఎలా ఉన్నాయో, సేమ్ డెవిల్ లాగానే ఉంది కదా అలా పిక్చర్లో. ఇది ఎటో పోయింది. అవునా? ఇక ఇది పైకి పోయింది. అంటే ఆ టీత్ని బట్టి ఏం చేస్తారో, ఎట్లా సెట్ చేస్తారో చూద్దాం. సో డాక్టర్ అయితే నాకు ఎలా సజెస్ట్ చేసినారు. క్యావిటీస్ ఒక్కటి లేదంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నాకు ఇక్కడ టీత్ కొంచెం క్రాసింగ్ అనేసి ఎలా సజెస్ట్ చేసినారు. ఫస్ట్ టైం ఏదైనా పెట్టుకోబోతున్నా అని అనుకున్నా కానీ ఏం పెట్టుకోలేదు. డాక్టర్ అయితే నాకు ఏది క్యావిటీ అలాంటివి ఏం లేదని చెప్పారు. సో అందుకోసమే జస్ట్ టీత్ క్లీన్ చేసుకుంటున్నాను, క్లీన్ చేస్తున్నారు. శుభ్రతని పాటిస్తున్నాను. తెలుగు మస్తు మాట్లాడుతున్నావురా, నీకు తెలుగు సబ్జెక్ట్ అంటే ఇష్టం అని నాకు తెలుసు.
అది మీనింగ్ కరెక్ట్. ఓయ్ కళ్ళు అట్లా అనద్దని చెప్పినాం. దెబ్బలు పడతాయి అట్లా చేస్తే. మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఎవరైనా హాస్పిటల్కి వచ్చి ఎలా ఉండాలి? దెబ్బలు పడతాయంటే రోజు కట్టుకుంటే కదా మీరు ఇలా అల్లరి చేస్తారా? నువ్వు హాస్పిటల్కి వచ్చావా? రోజు ఒక్క దెబ్బ కూడా పడకుండా ఉంటాను. ఇప్పుడైతే డాక్టర్ వచ్చారు, చెక్ చేసి స్కేలింగ్ చేస్తారంట. ఇప్పుడైతే చెక్ చేశాక చూసాం కదా, జస్ట్ టీత్ క్లీనప్ చేయించాము. క్యావిటీ ఏం లేదా అన్నాక అదైతే చాలా హ్యాపీ ఫీల్ అయింది సహృద. ఎందుకనంటే ఇంకా లేవు అంటే స్వీట్స్ ఏం తినదు, చాక్లెట్స్ స్వీట్స్ అలాంటివి అస్సలు చాలా తక్కువ. బట్ ఓకే చెప్పేసి అనుకున్నది, అది హ్యాపీ ఫీల్ అయింది మొత్తానికి. లేదు అనగానే క్యావిటీస్ లేవు అనగానే. సో ఇప్పుడైతే అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళాలి. ఆల్మోస్ట్ 1 అవుతుంది, లంచ్ టైం అవుతుంది. నాకైతే ఆకలి వేస్తుంది.